తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8855555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. కొత్త చెప్పేదేం లేదు. డెమో అనే పాయింట్కి వచ్చినప్పుడు నేను ఎప్పుడూ చెప్పే పాయింటే, ఒక డెమోను చూసుకొని మనం జడ్జి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనకు ఒక పాయింట్ తీసుకునేటప్పుడు ఎలక్షన్స్లో మనం ఓటేస్తాం చూడండి, అది అంటే ఆ మూమెంట్కి ఓటేస్తాం, అది ఇంప్లిమెంటేషన్ అంత ఈజీగా ఉండదు. మనలో ఉండాల్సిన డెడికేషన్ ఎట్లుండాలంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. గెలవాలంటే ఏం చేయాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 3వసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని మెజారిటీ సర్వేలు చెప్తున్నాయి, ఎక్కువ మంది నమ్ముతున్నారు. కానీ ఇలాంటి టైంలో కూడా వాళ్ళు చిన్న పాయింట్ను కూడా వదలదలుచుకోవట్లేదు. బ్రాహ్మణుల ఓట్ల కోసం జాట్లు అధికంగా ఉండే రాజస్థాన్లో సీఎంని చేసినారు భజన్ లాల్ శర్మ అని. చెప్తున్నా ఎట్లా ఉంటుంది అనేది. భజన్ లాల్ శర్మ అని గిరిజనుడిని ఛత్తీస్గఢ్ సీఎం చేసినారు. యాదవుల ఓట్లు రావని తెలిసినా అక్కడ కూడా ఒక గాలం అఖిలేష్ యాదవ్కి లాలూ ప్రసాద్ యాదవ్ని దెబ్బ కొట్టడానికి మధ్యప్రదేశ్ సీఎంని చేసిండ్రు మోహన్ యాదవ్. బీహార్ ఉంది, బీహార్లో ఒక్క దెబ్బతో నితీష్ కుమార్ని లాగేసిండ్రు భారతరత్నని కర్పూరి ఠాకూర్కి ఇవ్వడం ద్వారా. దక్షిణ భారతంలో కాంగ్రెస్కున్న ఎడ్జ్ను తొలగించడానికి కాంగ్రెస్ గతంలో వీళ్ళని పట్టించుకోలేదు, ఓ తెలంగాణ వ్యక్తిని పర్టికులర్గా సౌత్ ఇండియన్ని, ఆయనకు సమాధి కూడా నిర్మించలేదని చెప్పడానికి పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చేసింది. అంటే ఇందులో స్ట్రాటజీ మొత్తం అంతా అదే. ఇంకొక వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ తమిళనాడులో కూడా పాగా వేయడానికి, ఆ ఆహారం రైతులను కూడా కవర్ చేయడానికి ఎంఎస్ స్వామినాథన్కి కూడా భారతరత్న. అలాగే అక్కడ ఇంకొక పొత్తు ఉంది అఖిలేష్ యాదవ్ తోటి, ఆర్ఎల్డి అంటాం, రాష్ట్రీయ లోక్దల్, దాన్ని ఒక్క దెబ్బతో లాగేసింది చౌదరి చరణ్ సింగ్కి భారతరత్న ఇవ్వడం ద్వారా. అంటే ఇంతకుముందు ఇచ్చారు, కానీ పాయింట్ చెప్తున్నా అంటే ఎస్ మనం విన్నింగ్ సైడ్లోనే ఉంటామని తెలిసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఒక గ్యాదరింగ్ అనేది తేడా లేకుండా వాళ్ళు ఇంత చేయగలుగుతున్నప్పుడు, ఇవన్నీ చేస్తూ కూడా లోక్సభ ఎన్నికల లోపల ఈ సిడబ్ల్యూఏ, ఈ పౌరసత్వం హిందూ మైనారిటీలకు ఇవ్వడం, దాన్ని ఫినిష్ చేస్తాం అంటున్నారు. మరోవైపు ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు. అంటే పెద్దగా ఉత్తరాఖండ్ అగ్రకులాల జనాభా ఎక్కువగా ఉండే ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతిని భారతదేశం ఏర్పాటయ్యాక అమల్లోకి తెస్తున్న మొదటిది రాష్ట్రం అది. ఈ వీక్ అంతా అదే వార్తల్లో ఉంటుంది. దాని ద్వారా ఎప్పుడో కట్టచ్చు రామాలయాన్ని. 2024 జనవరి 22 ఎందుకంటే 2024 ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. నేను ఇవేవి ప్రచారం చేయట్లేదు, మోడీకి నేనేం బ్రాండ్ అంబాసిడర్ని కాదు. అంటే
గెలుస్తానని తెలిసి ఆయన విన్నింగ్ వికెట్ మీద ఉన్న వ్యక్తే ఇన్ని పనులు చేసినప్పుడు మరి మనం ఒక డిఎస్సి కొట్టాలంటే ఏం చేయాలి ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఆల్రెడీ మనకు ఆప్షన్స్ 50-50 గెలుస్తాం, హెవీ కాంపిటీషన్ అనే కండిషన్లో ఉన్నప్పుడు ఏ చిన్న ఆప్షన్ను కూడా మనం వదులుకోకపోతేనే గెలుస్తాం. వదలొద్దు అని అనుకుంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ చదివేయాలి. ఒకప్పుడు ఇంపాసిబుల్ టాస్కులు, అంటే ఇప్పుడు మనం హిమాచల్ పోయినా భారతదేశంలో ఎక్కువ ముస్లిం జనాభా శాతం ఉన్న రాష్ట్రం ఏది? ముస్లిం జనాభా. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. భారత్లో ఎక్కువ ముస్లిం జనాభా శాతం ఉన్న రాష్ట్రం ఏది? ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అది యూపీఆర్. దాని పేరు అస్సాం. అస్సాంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ముస్లిమే. రాస్తున్నావేం తమ్ముడు, అది గుర్తుండదా అస్సాం అనేది? ఇలా నేను 1,00,000 బిట్లు చెప్తా. క్వశ్చన్ రేపు 1,01కెళ్ళి మొదలై 1,20,000 దాకా ఇస్తాడు ఎగ్జామ్లో. 20 బిట్లే కదా మీకున్నాయి, మరి సరిపోతాయి కదా. మరి 1,01 అయితే ఏం చేస్తావు? సార్ 1,00,000 చెప్తాడు, నువ్వు 1,00,000 చదివినావు. సరే, ఫర్దర్ తమ్ముడు చెప్పినంత సులభంగా ఉండదు. నేను నా ఓటు అని పాయింట్ ఉంటుంది. ఇప్పుడు దక్షిణ తెలంగాణ తెలివైందా, ఉత్తర తెలంగాణ తెలివైందా అంటే దక్షిణ తెలంగాణ తెలివైంది. ఎందుకు? దక్షిణ తెలంగాణ వాళ్ళు అన్ని ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ని గెలిపించారు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కరెక్ట్ టైం చూసి మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ఓటేసింది. ఉత్తర తెలంగాణ వాళ్ళు బీజేపీకి ఓట్లు వేసింది. అసెంబ్లీలో బీజేపీ ఏం చేయగలుగుతుంది? కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడిగినా అంటే అది అందరినీ దృష్టిలో పెట్టుకొని నువ్వు వాడుకోగలిగే ఆవిడే ఉంటే బోడిగుండు దేనికి అనేది సామెత. అసలు అదే ఉంటే ఇంకా గొడవ లేదు కదా, నువ్వు దాంతో లాజిక్ తోటి చేసుకుంటుంటావు. నేను మాట్లాడిన టాపిక్ ఏంటిది, మీరు చెప్పిన ఆన్సర్ ఏంటిది, నువ్వు రాయటం బిట్ల మీద నీవు దృష్టి ఉన్నంతసేపు కష్టం అని నా ఉద్దేశం. రేపు పివి నరసింహారావు భారతరత్న వచ్చిందంటే ఎవరికి వచ్చిందని అడుగుతాడా? పివి నరసింహారావు తెలుసు. పివి నరసింహారావు యొక్క మొదటి కథ ఏది తెలంగాణ సాహిత్యంలో? పివి నరసింహారావు ఆత్మకథని తెలుగులో రాసింది ఎవరు? ఇట్లుంటాయి బిట్లు. నేను చెప్పబోతుంది అదే. నేను ఇంకా టేక్ ఆఫే తీసుకోలేదు, మనం అడ్డం పడతాం. జస్ప్రీత్ బుమ్రా ఒక్క రోజులో రాడు. ఫస్ట్ వన్ యాక్షన్ మీద కూడా అది వచ్చినాయి. నేను పాయింట్ ఏం చెప్తున్నానంటే వినటం మీద దృష్టి పెడితే జాబులు వస్తాయి, రాయటం మీద దృష్టి పెడితే రాసుకోవడానికి ఒకటి మిగులుతుంది. దాన్ని జండు బామ్ అంటారు. కాన్ఫిడెన్స్తో గెలుస్తాం, ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతాం. మొన్న వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్లు మనం గెలిచినాం, ఫైనల్లో ఓడిపోయినామా? ఒక మిస్టేకు జరిగింది. అలాంటి మ్యాచ్ ఏ ముంబైలోనో బెంగళూరులోనో చెన్నైలోనో మనకు కొట్టిన పిండి లాంటి పిచ్ల మీద పెట్టాలి. కానీ దాన్ని మోదీ కోసం తీసుకుపోయి గుజరాత్లో పెట్టాను, అందుకే ఓడిపోయినాం. అది పక్కన పెడితే దాని అసెస్మెంట్ ఇవన్నీ కూడా ఓవర్ మన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. నేర్చుకుంటే వస్తారు. మనం ఏం నేర్చుకుంటే అదే వస్తుంది. ఇప్పుడు భారతదేశానికి ఫాస్ట్ బౌలర్ల కొరత లేదు, స్పిన్నర్ల కొరత వచ్చింది. అంటే మధ్యలో మనం ఫోకస్ దాని మీదనే పెట్టినాం కాబట్టి అవే వచ్చినాయి. అల్టిమేట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కోసం చెప్పట్లా నేను. మనం ఎప్పుడు ఇదే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, వేసేసి నేను ఇట్లా అవార్డ్స్ అని చెప్పేసి ఒక 4 బిట్లు చెప్తా, నువ్వు రాసుకుంటావు. రేపు అవి ఎగ్జామ్లో రాకపోవచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎగ్జామ్ ఇంకా ముందుకెళ్ళొచ్చు. అర్థమవుతుందా? పాయింట్ నెంబర్ 3, మన గెస్సింగ్లో ఎనీథింగ్ అవార్డ్స్ మీద ఎన్ని బిట్లు వస్తాయి, నువ్వు ఎన్ని చదువుతావు. కాబట్టి నీకు RRR అని ఒకటి తెలియాలి. సినిమా పేరు కాదు, RRR అంటే రిస్క్ రివార్డ్ రేషియో. ఈ టాపిక్ మీద నేను చేస్తున్న రిస్క్ ఎంత, నాకు వచ్చే రివార్డ్, అది కోచింగ్ బ్రదర్. అది దాన్ని కోచింగ్ అంటారు. సో మీరు బయట పొందుతుందంతా టీచింగే. మనం ఒక సబ్జెక్ట్ ఉంటే నీకు తెలుసు తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్ అని, అయినా సార్ సీరియస్గా చెప్తే తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్ అని రాస్తాం. ఇప్పుడు తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి అన్నామనుకో, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏఆర్ లేదా సీఎం, ఎందుకంటే యూ నో దట్. కానీ అట్లా చేయవు, నువ్వు మొత్తం పర్ఫెక్ట్గా రాద్దామని చూస్తుంటావు. అంటే మైండ్ కూడా పనిచేయాలి. వినేటప్పుడు సార్ క్లాస్ చెప్తున్నప్పుడు వినేటప్పుడు మైండ్ పనిచేయాలి. మైండ్ పనిచేయాలంటే రన్నింగ్ నోట్స్ రాయొద్దు, దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మనిషితో ఏదైనా సాధ్యమే, కానీ ఏకకాలంలో ఒకటే సాధ్యం. అర్థమైందా? వింటే రాయలేవు, రాస్తే వినలేవు. ఇది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. దట్స్ వాట్ నేను చెప్పింది. ఏంది, అలాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. నేను మీకు పాలిటిక్స్, క్రికెట్, సినిమా ఈ ఎగ్జాంపుల్స్ ఎక్కువ వాడతా. ఎందుకంటే ఈ 3 మెజారిటీ కనెక్ట్ అవుతారు కాబట్టి.
అర్థమైందా? వాడడానికి మీనింగ్ ఇంకా వేరేటి, నేను కూడా మళ్ళీ పావలో కుక్క అనొచ్చు, సిగ్మండ్ ఫ్రాయిడ్. ద బేసిక్ ఏంటంటే అవి విని 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 కామన్గా ఉన్నారు కాబట్టి అది రైట్. గెలవాలంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను, తక్కువగా ఎక్కువ కాలం స్పెండ్ చేయండి, తక్కువగా చదవాలి, ఎక్కువ కాలం చదవాలి, గెలిచే పద్ధతి అది. సింపుల్, మీకు క్రికెట్ భాషలో చెప్పాలంటే క్రీజులో నిలదొక్కుకో, పరుగులు వాటంతట అవే వస్తాయి. రాగానే అటాక్ చేద్దామని ట్రై చేయదు, ఈవెన్ అది T20 అయినా. ఎందుకంటే పిచ్ నీకు అర్థం కావాలి, బౌలర్ నీకు అర్థం కావాలి. అర్థమైందా? ఒక 5 బాళ్ళు వేస్ట్ అయినా పర్వాలేదు, దాని కండిషన్ అది. సో మనం ఏం చేస్తాం, నోటిఫికేషన్. ఇప్పుడు ఈరోజు దీనికి కారణం ఏంది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. నేను మీకు చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు మీకు భారతరత్ననే తీసుకోండి. ఇప్పుడు రాసుకుంటే ఏమవుతుంది అని, సంక్రాంతి కాగానే మొదటి డెమో అప్పుడు నేను చెప్తే భారతరత్నాలు 48, సంక్రాంతి తర్వాత రెండో డెమో 49, మూడో డెమో 50. తర్వాత నేను చెప్పేది ఇన్రాబాయ్ క్వశ్చన్, నాకు ఇదే ప్రాబ్లం, నేను తుడుముకానని అనుకోకు. ఈ రోజుటికి 53. నేను తప్పు చెప్తున్నానా? మరి ఎదుటోని డిసెక్షన్ ఎందుకు చేస్తున్నావు మైక్రోస్కోప్ పెట్టి? క్వశ్చన్ నేను సంక్రాంతి తర్వాత అని మాట్లాడుతున్నా. ఈరోజు 53, నిన్న కాక మొన్న చదివాడు తమ్ముడు జాన్పాల్. చిట్ట చివరిసారిగా భారతరత్న ఏ వ్యక్తికి ఇచ్చిండ్రు? ఈ 5గురికి కాకుండా. క్వశ్చన్ అలా ఉంటుంది. 2024లో 5గురికి ప్రదానం చేశారు. వీరికి ముందు చివరిసారిగా భారతరత్నాన్ని పొందింది ఎవరు? అంతేగాని బుక్కులలో తీసుకొని మనం చిన్న చిన్న యాప్లలో చదివి XYZ అనే యాప్లు దొరుకుతాయి. షార్ట్ కట్ వెతికితే నీకు జాబ్ ఎట్లా వస్తుంది బ్రదర్? మీకు డిఎస్సిలో టెక్స్ట్ బుక్కే దైవం, అవునా కాదా? కానీ ఎంతమంది టెక్స్ట్ బుక్స్ అవుతారు చెప్పండి? మళ్ళీ మార్కెట్లో ఏదైనా మెటీరియల్ దొరుకుతుందా అని చూస్తారు. మరి ఎట్లా వస్తుంది జాబ్? నీకు ఉన్న సౌలభ్యం అది డిఎస్సిలో. వేరే ఎవరు ఈవెన్ గ్రూప్ 4 రాసుకునేటోడికి కూడా అవకాశం లేదు. వాడు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ద సిలబస్ అడగొచ్చా లేదా? మన 10వ తరగతి ఇంటర్మీడియట్ అన్నట్టే ఉంటుంది సిలబస్ అంతా, కానీ వాడు ఏదైనా అడగవచ్చు జిఎస్లో. కానీ మీకు అట్లా లేదు. ఒక్క 10 మార్కులు తప్ప మిగిలిన 90 మార్కులు టెట్ వెయిటేజ్తో కలిపి అవుట్ అండ్ రైట్ మీకు బుక్లో నుంచే వస్తుంది. మరి బుక్ చదవాలి కదా. బుక్ చదివి మెటీరియల్ కోసం, మెటీరియల్ దేనికోసం? మీ ప్రాక్టీస్ కోసం. అందుకే దాన్ని ఏమన్నారు, అధ్యయన సామాగ్రి. తెలుగులో అదే కదా మెటీరియల్ అంటే. దట్స్ వాట్. ఇప్పుడు నేను క్వశ్చన్ మీకు చెప్పేటప్పుడు మీరు వింటలేరు. నేను చెప్పదలుచుకుంది ఏంది, బిట్లు రాసుకుంటే అట్లుంటుందని. రేపు ఈ పాటికి మళ్ళీ ఆన్సర్ మారచ్చు. మనం ఊహించినామా? భారతరత్న ఒక్కరికి ఇచ్చుడే ఎక్కువ అనుకున్నాం. నీకు మామూలుగానే గుర్తు, నేను డైరెక్ట్ డేట్లే చెప్తా, జనవరి 23 కాదు. కానీ నేను మీకు వచ్చినప్పుడు ఇక్కడ డెమోలో జరిగిన కథనే చెప్తున్నా. ఓ నెల క్రితం తీసుకుంటే 48 ఉన్నారు, జనవరిలో తీసుకుంటే 49 ఉన్నారు, ఫిబ్రవరి తొలి వారంలో తీసుకుంటే 50 ఉన్నారు, ఈ రోజున 53 ఉన్నారు భారతరత్న. అంటే నువ్వు ఒక బుక్ చదివినవనుకో ప్రతి నిమిషం అప్డేట్ చేయలేరు కదా. ఇప్పుడు నువ్వు ఒక జీకే బుక్ అని మార్కెట్లో వెళ్ళి కొన్నావు అనుకోండి, అందులో కూడా చాలా విషయాలు మారిపోతూ ఉంటాయి. రైట్. మీకు ఇప్పుడు నేను ఇది ఎందుకు అర్థం చేయించే ప్రయత్నం చేసిన అంటే, చదవాల్సింది న్యూస్ పేపర్, టెక్స్ట్ బుక్స్ కాదు. అంటే జీకే బుక్స్ కాదు, టెక్స్ట్ బుక్స్. అంటే టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే వేరే వాటికి. మనం ఈ సబ్జెక్టుకి వచ్చినప్పుడు న్యూస్ పేపర్ను బట్టే గతం అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు భారతీయుల వరల్డ్ కప్ ఫైనల్ ఉంది అండర్-19లో. మనం 6వసారి గెలుస్తామా, ఇది 9వసారి, దానికి సంబంధించిన డాటా ఉంటుంది. అండర్-19 ప్రపంచ కప్ జరిగింది కాబట్టి దాని పాత విషయాలు అడిగితే అడగవచ్చు. కానీ అసలు జరిగిందే లేనిది. ఇప్పుడు మనకు ఒక ఠాగూర్ అవార్డ్, ఠాగూర్ ఎందుకు, గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి అని ఉంది. ఏకంగా ఇండియా నుంచి హైయెస్ట్ అవార్డు అదే, ₹1 కోటి. అలా అని ఇప్పుడు అడుగుతాడా? ఛాన్స్ లేదు. చాలా కాలం అవుతుంది ఆ అవార్డు రాక. ఒక 1 మంత్ క్రితం వరకు భారతరత్నను కూడా మీకు అవార్డు అడిగే అవకాశం లేదు. ఎందుకంటే అంతకుముందు 4 ఏళ్ళకి భారతరత్న లేదు. 2020లో కానీ, 21లో కానీ, 22లో కానీ, 23లో కానీ. ఇది తెలిస్తే నీకు ఎంత టైం సేవ్ అవుతుంది? అప్పుడు భారతరత్న చదవద్దు, ఇప్పుడు చదవాలి. అలాగే నువ్వు వెళ్తున్న ఎగ్జామినేషన్ ప్రొఫార్మా, మీకు ఇంకా కూడా టైం ఉందా లేదా? ఉందని భావిస్తున్నారు కదా. అట్లీస్ట్ 3 to 4 months మినిమం ఉంది అనే కండిషన్ తీసుకునేటప్పుడు ఏవైతే మార్పుకు లోనైతే అవి చదవద్దు. ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చే కొన్ని అవార్డులు ఉంటాయి. నెక్స్ట్ మంత్లో అబెల్ ప్రైజ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కొన్ని వారాల్లో బయో ఏషియా సదస్సు వస్తుంది. అంటే అవి వస్తున్నాయని తెలిసినప్పుడు పాతది చదవటం టైం వేస్ట్ ప్లస్ కన్ఫ్యూషన్. 2 థింగ్స్ నేర్చుకోండి ఇక్కడ. నాలెడ్జ్ వేరు, జాబ్ వేరు. చాలామంది నేను నేర్చుకోవద్దా, పర్ఫెక్ట్గా ఉండడం తప్పు కాదు.
మీరు ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇప్పటికి మనం పర్ఫెక్ట్ అయిపోతాం. ఎందుకంటే లాస్ట్ డిఎస్సి జరిగింది ఎప్పుడు? 2018 ఫిబ్రవరిలో. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 2024 ఫిబ్రవరి. ఈ 6 ఏళ్లలో దుమ్ము చేయొస్తుండే ఒకవేళ కనుక నేను కంప్లీట్ చేసుకుంటుంటే. అది చేయగలిగే వాళ్ళు వెరీ రేర్ ఉంటారు. నేను ఏదైనా మాట్లాడితే ఏ విషయం కూడా 100% కరెక్ట్ కాదు, మినాయింపు ఉంటుంది. నేను చెప్తా ఇది ఒక్కసారి చదివితే రాదు అని చెప్పిన అనుకో, ఆ స్టేట్మెంట్ మెజారిటీ వాళ్ళ కోసం. ఒకడు ఉంటాడు, ఎవడో ఒక్కడు, మహేష్ బాబు, అర్థమవుతుందా? వాడు అది నార్మల్గా తీసుకునేటప్పుడు కండిషన్ వేరన్నమాట. సో దట్స్ విల్ బి దేర్. సెకండ్, మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో అందుకే న్యూస్ పేపర్ని ఫాలో కావాలి, డైలీ టచ్లో ఉండాలి. ఇప్పుడు మీకు ఎప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ ఇది. ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంలో వరుసగా 11 మంది క్రికెటర్లు ఎవరెవరు వస్తారంటే నువ్వు చెప్తావు. బట్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్ ఎవరంటే గోకుతావు. ఇదే నీకు ఎగ్జామ్లో విజయ రహస్యం. నువ్వు చదివేది రాదాడ. ఎందుకు రాదు అంటే ఏ యుగంలో ఉన్నాం మనం? కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు ఏం ఆలోచిస్తున్నారో మీ ముందడ కూర్చున్న నాకే అర్థమైనప్పుడు మన ఇద్దరికి పరీక్ష పెట్టేటోడికి మనం అర్థం కామా? నేనేం చెప్తా మీరేం చదువుతారని. అందుకే లాస్ట్ 2 ఏళ్ళుగా మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాసి ఉంటే ఒక్క విషయం మీకు అనిపించింది అంటే, మీరు రాసి ఉండొచ్చు లేదా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా రాసి ఉంటే ఆ పేపర్స్ను చూసినా ఒక్క విషయం కామన్గా అనిపించింది, ఏంది? కఠినంగా ఉంది. మెజారిటీ పేపర్స్ విషయంలో ఆ మాట వచ్చిందా లేదా? కఠినంగా ఎందుకు ఉంది మనం పక్కన పెడదాం, అది కఠినంగా ఉందా లేదా అనేది డిస్కషన్ కాదు. మెజారిటీ మనం అనుకున్నట్టుగా పేపర్ లేదు. కఠినంగా ఎందుకు ఉంది అంటే మనం అనుకున్నట్టు పేపర్ లేదు. దట్స్ ద బేసిక్ ప్రాబ్లం. అంటే నువ్వు ఒక పాయింట్లో అక్కడే స్ట్రక్ అయిపోయినావు, కానీ క్వశ్చన్ పేపర్ ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు XYZ అనే బుక్లో చూసామనుకోండి, 2002 డిఎస్సి, 2004 డిఎస్సి ఉంటుందా లేదా బ్రాకెట్లో? 2002 డిఎస్సి సంగతి ఇప్పుడు అవసరమా? స్టాండర్డ్స్ ఎంత మారినాయి? 5 ఏళ్ళకు ఒకసారి స్టాండర్డ్స్ మారిపోతూనే ఉంటాయి మొత్తం అంతా. అంతెందుకు, ఇప్పుడు ఇందులో మీరు సీనియర్ పిల్లలు ఉన్నారు, మీరు రాసిన అంటే మీరు చదువుకున్న పుస్తకాలు వేరు 6 నుంచి 10వ తరగతిలో. ఇప్పుడు మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న పుస్తకాలు వేరా కాదా? అలాగే మీరు అప్పుడు చదువుతున్న మెథడ్ వేరు. పుస్తకంలో ఉంటే వెనక ఉన్న క్వశ్చన్స్లో ఆన్సర్స్ మొత్తం ఈ లెసన్లో ఉండేవా కాదా? ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు నువ్వే అంటే విధానం ఎంత మారిందో చూసుకోండి. మరి విధానం మారినప్పుడు అవి ఆ పాత ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? నాట్ ఎట్ ఆల్. అలాగే నేను ఇది ఇంపార్టెంట్ అని చెప్తే అది లక్కీగా తగలాల్సిందే తప్ప ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఏమైనా అడగవచ్చు. ఇప్పుడు ఒక నివేదికలు అనే టాపిక్ ఉంది, కొన్ని కనీసం ఒక మోస్ట్ ఇంపార్టెంట్లో తీసుకుని ఒక 50 నివేదికలు ఉంటాయి. అందులో అగ్రస్థానంలో ఉన్న దేశం ఉంటుంది, చివరిలో ఉన్న దేశం ఉంటుంది, కనీసం భారత స్థానం. ఇట్లేసుకున్న 150, 160 బిట్లు ఉంటాయి. అందులో ఇంకా మనం జడ్జి ఎట్లా చేస్తాం? చేయలేము. కానీ ఆ జడ్జిలో కొంత మేరకు జడ్జి ఏంటంటే మోస్ట్ రీసెంట్గా ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? మానవాభివృద్ధి సూచి గొప్పదే కావచ్చు, కానీ అది వచ్చి 10 నెలలై ఇంకేదో XYZ అనే చిన్న సూచి రీసెంట్ 1.5 మంత్లో వస్తే ఏది రావడానికి ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్లో ఛాయిస్? ఇది. దీస్ ఆర్ ఆల్ క్లియర్లీ ప్రాబబిలిటీ, సంభావ్యత అన్నప్పుడు మనం రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హై ప్రాబబిలిటీ. ఇందాక నేను చెప్పాను, ఇది RRR అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏంది అనేది క్వశ్చన్ పేపర్స్ నుంచి. అలాగే కొన్ని నేను ఎప్పుడూ చెప్పే పాయింటే, రిస్క్ చాలా ఎక్కువగా ఉన్న వాటిని, ఇప్పుడు మీరు ఇందాక తమ్ముడు అన్నాడు చూడండి, మనకున్న నాలెడ్జ్ తోటి 1,00,000 బిట్లు చదివిన నాలెడ్జ్ తోటి 1,01 దాన్ని నేను తీస్తా అన్నాడు చూడండి. దట్స్ ఎ గుడ్ అప్రోచ్. ఎలాంటి వాటి విషయంలో? గైనకాలజీ, జెరంటాలజీ, ఎంటమాలజీ, ఈ రకరకాల లజీలు ఉంటాయి. లజీ అంటే అధ్యయనం, చాలా శాస్త్రాలు ఉంటాయి. వాటిని ఒక మోస్తరుగా, అంటే అసలు చదవద్దనేది కాదు నా ఇంటెన్షన్, 1-2 సార్లు గ్లాన్స్ లాగా తిప్పేసి డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళి అక్కడ మనకిచ్చిన 4 గివెన్ ఆప్షన్స్ దాని ఆధారంగా తీయడానికి ట్రై చేయటం. అంటే ఏవైతే చాలా లెంతీగా ఉంటాయో, ఎక్కువ ఉంటాయో అది. ఇప్పుడు 200 దేశాల రాజధానులు ఉంటాయి, పార్లమెంట్లు ఉంటాయి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తే తలనొప్పి, కానీ మీకు నేను ఒక గైడెన్స్ ఇవ్వాలన్నప్పుడు ఇంతకన్నా మార్గం లేదు. ఇవన్నీ చదవగలిగితే మంచిదే బ్రదర్, కానీ పాసిబుల్ అవుతుందా? కొద్దిగా కష్టం. అస్సలు ఇంపాసిబుల్ అని నేను చెప్పను. కానీ ఎందుకు కష్టం? మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చెయ్యం. ఇంకొక 1 మంత్కో ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక మన టోటల్ ఫోకస్ అంతా కంటెంట్ పైన,
మెథడాలజీ పైన, ఇట్లాంటి వాటిపైన ఉంటుంది నేచురల్. వాస్తవంగా చెప్పాలంటే ఆల్రెడీ మనం జీకే నోట్స్లో రాసుకుందే మనం చదవం. ఆ టైం వచ్చేసరికి ఇంకా మళ్ళీ కొత్త ఏం చదువుతాం. అందుకే ఈ ఫిబ్రవరి నెల అనేది మీరు జీకేకి డెడికేట్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే మీరు మళ్ళీ చదవలేరు. కాబట్టి న్యూస్ పేపర్ని ఫాలో అప్ కావడం కానీ, అలాగే ఒక అట్లస్ దొరికితే ఆ అట్లస్ను చూసి అందులో కొన్ని రాజధానులు ఇట్లాంటివి నేర్చుకోవటం కానీ, ఇప్పుడు బాగా వార్తల్లో ఉన్న దేశాల గురించి కొంత సమగ్రాన్ని అవగాహన చేసుకోవడం కానీ. ఇప్పుడు సపోజ్ 200 దేశాలు నేను చదువుతా అంటే మంచిది, వెల్ గుడ్. నేను చదవలేను అనుకునేటోడికి రివార్డ్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఓ ఇజ్రాయెల్, ఓ పాలస్తీనా, ఒక ఇరాన్, ఒక హూతీ, ఒక లెబనాన్, ఒక చైనా, ఒక యుఎస్ఏ, ఒక రష్యా, ఒక ఉక్రెయిన్, తిప్పి కొడితే 20 ఉన్నాయి. మరి 200 ఎక్కడ, 20 ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. 200 ఎక్కడ, 20 ఎక్కడ? అంటే 10%. అంటే మీరు ఒక 10% శ్రమతోటే ఎక్కువ మార్కులు స్కోప్ చేసుకునే అవకాశం ఉంది. నేను మళ్ళీ సేమ్ కండిషన్ అప్లై, ఈ 20లో 21 అడగడా అంటే అడగడు అని చెప్పడానికి లేదు, కానీ మెజారిటీ 20లోనే వచ్చే అవకాశం ఉంది. అంటే నువ్వు ఈ 20 అయితే చదివి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపో. ఇలా అన్ని టాపిక్లు కవర్ చేసుకున్న తర్వాత స్టిల్ నీ దగ్గర టైం ఉందనుకోండి, ఇక్కడ మిగిలిపోయిన టాపిక్లను మళ్ళీ చదువుకుంటూ రావాలి. కానీ మనకు ఒక అలవాటు ఉంటుంది, ఒక నేను చాప్టర్ మొత్తం సమగ్రంగా నేర్చుకుంటా అంటే అది జనరల్ సబ్జెక్ట్లో పాసిబుల్ ఏమో కానీ జీకే కరెంట్ అఫైర్స్లో పాసిబుల్ కాదు. ఎందుకంటే అన్లిమిటెడ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు టెట్ వెయిటేజ్తో కలిపి 90% మార్కుల పేపర్ ఏదైతే ఉందో సిలబస్, అది కఠినంగానే ఉండొచ్చు, కానీ అది ఒక పరిధికి లోబడి ఉంటుంది. ఖచ్చితంగా అందులో నుంచే ప్రశ్నలు వస్తాయి, ఎంత విశ్లేషణాత్మకంగా అడిగినా. ఈ 10 మార్కులు ఈజీగా ఉండొచ్చు, కానీ పరిధి లేదు. నువ్వు ఊహించని ఏరియాలో కొడతాడు దెబ్బ. ఇప్పుడు నాటో ఎందుకంటే మీకు ఉక్రెయిన్, రష్యా ఇవన్నీతో బాగా వార్తల్లో ఉంది. వాడు ఏం అడిగాడు? నాటోలో ఏ ఖండాలు ఉంటాయని అడిగాడు. అంటే అది మన అవుట్ ఆఫ్ ద రీచ్ అన్నట్టు. ఇది ఆల్రెడీ మనకు ఎస్ఐలో వచ్చిన బిట్ అనమాట. లాస్ట్ ఎస్ఐ ప్రిలిమ్స్లో వచ్చిన బిట్ ఇది. అంటే వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చదువుకుంటుంది, మళ్ళీ రాదు. ఇందాక చెప్పిన జనరల్ స్టడీస్లో బిట్లకు కొదువు ఉందా? చాలా కొత్త తరహా బిట్లు వస్తున్నాయి. అలాగే మీరు ఒక మెథడ్ని ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గ్యాప్లో లాస్ట్ డిఎస్సికి ఈ డిఎస్సికి, ఈవెన్ లాస్ట్ డిఎస్సి పేపర్ కూడా ఇప్పుడు మీకు పెద్దగా యూజ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను యూనివర్సల్గా చెప్పట్లేదు. ఎందుకంటే ఈ 6 ఏళ్లలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మధ్యలో కరోనా వచ్చింది, దాని ద్వారా డిజిటల్ బాగా ఊపందుకుంది, కంటెంట్ అవైలబిలిటీ పెరిగింది. క్వాలిటీని పక్కన పెట్టండి, క్వాలిటీ తగ్గింది, కానీ అవైలబిలిటీ ఆఫ్ కంటెంట్ పెరిగింది. దానివల్ల ఒక గందరగోళం. సెకండ్, ఈ బిట్వీన్ మనం పెద్దగా పట్టించుకునే విషయం జాతీయ నూతన విద్యా విధానం. అది మనం పట్టించుకోవట్లేదు. జాతీయ నూతన విద్యా విధానం అంటే అర్థమైంది, అందులో ఏముందనేది పక్కన పెట్టండి. ఆల్రెడీ ఉన్న విధానంలో ఏవో కొన్ని లోపాలు ఉన్నాయనుకుంటేనే కదా ఇంకో విధానం కొత్తగా వచ్చేది. అవునా కాదా? ఆ లోపం నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడను. మళ్ళా కస్తూరి రంగను, యశ్పాలు, కొఠారి నాకు తెలియదని కాదు, నేను విషయం మీద ఫోకస్ పెడుతున్నా. మనకి ఇచ్చిన టైం 25 నిమిషాలు, హాఫ్ అన్ అవర్లో మనం కావాల్సింది ఎడ్యుకేట్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు నేను 4 ఓన్లీ భారతరత్న చెప్తే ఒక చాప్టర్ అయిపోతుంది. దాట్స్ నాట్ యూస్ఫుల్. అందుకోసమే నేను ఇది చెప్తున్నా. సో ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి? మనం ఇప్పటిదాకా ఇందాకనే మిమ్మల్ని సిలబస్ అడిగిన, మనం చదివాం, వెనుక ఉన్న ప్రశ్నలు అందులో నుంచే వచ్చాయి. మనం చదివాం, దాన్ని అవగాహన చేసుకొని ఇప్పుడు ప్రశ్నలే రాసాం. మనం చదివాం, దీని నుంచి ఏకంగా ప్రాక్టికల్గా ఒడిలోకి వెళ్ళిపోవాలి. నువ్వు నేర్చుకున్నది నేర్చుకోవాలి. అంటే బై హార్ట్, అవాయిడింగ్ ద బై హార్ట్ అనేది దీని యొక్క మెయిన్ థియరీ నూతన విద్యా విధానంలో. దాంట్లో రకరకాల స్టేజ్లు అవన్నీ ఉన్నాయి. మీరు తర్వాత దాంట్లో చూసుకొని పర్స్పెక్టివ్లో కూడా వస్తాయి. 6 to 8, 8 to 12 ఉన్నత విద్యను కూడా దీంట్లో కలిపేసిండ్రు. కాబట్టి ఇలా ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. మీకు పోటీ పరీక్షల అవగాహనను కూడా ఇవ్వబోతున్నారు దాంట్లో. ఇవన్నీ జరగబోతున్నప్పుడు మరి ఇప్పుడున్న మెథడ్ సరిపోద్దా? విధానం మార్చేసిండనే కదా. అందుకే మొన్నటి పేపర్లన్నీ కష్టంగా కనిపించినాయి. ఆ పాయింట్లు ఎవరు ఆలోచించలేదు. అంటే మెథడ్ మారింది, కానీ మనం పాత మెథడ్లోనే ఉన్నాం. ఎగ్జామినేషన్ జరిగే మెథడ్ మారింది, కానీ మనం పాత మెథడ్లోనే ఉన్నాం. మారింది అనే పదం మనం మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయింది. అంటే ఇంకా ఉన్న మెథడ్ ఇంకొంచెం కూడా మారవచ్చు. సో దట్స్ వాట్. అది మీరు గెస్ కొట్టగలిగితే, అది మీరు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అనేది చూసుకుంటే, ముఖ్యంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కాబట్టి మిగిలిన సబ్జెక్టులు మీకు ఆయా టీచర్స్ మాట్లాడతారు, నేను దాన్ని మాట్లాడను. ఇందులో
మీకు ఒక అవైలబిలిటీ ఉంటుంది. మీ పేపర్లే మీరు చూడకాల్సిన పని లేదు. ఎందుకు అని అంటే డిఎస్సి జరిగి చాలా కాలం అయింది కాబట్టి. మార్కెట్లో రకరకాల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏ ఎగ్జామ్ జరిగినా అందులో ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ కామన్. మెజారిటీ ఎగ్జామ్స్లో ఉంది, ఏ ఒకటో రెండో తప్పించి. కాబట్టి అవి మీకు ఆన్లైన్లో అయినా దొరుకుతాయి, బయట కూడా పుస్తకాల్లో దొరుకుతాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాటికి ఏం మీరు ఆన్సర్లు కూడా సెర్చ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఒకసారి వచ్చిన ప్రశ్న మళ్ళీ రాదు. కానీ ట్రెండ్లో ఏం తేడా వచ్చింది, ఇటీవల కాలంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఓకేనా? స్ట్రైట్ బిట్స్ ఆల్మోస్ట్ ఉండవు. మీరు ఒకప్పుడు తీసుకుంటే బాన్ ఏ నది తీరంలో ఉంది, తెల్ల ఏనుగుల దేశం అని దేన్ని పిలుస్తారు, భారత జాతీయ పతాకంలో ఎన్ని రంగులు ఉంటాయి, జాతీయ చిహ్నంలో సింహం దేన్ని సూచిస్తుంది, అస్సలు అడగడానికి చెప్పడానికి నేనెవరిని? కానీ ఇప్పుడు అడిగే స్టేజ్ అలా లేదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ అడిగితే ఏమవుతుంది, 10 మార్కుల ప్లేస్లో 9.5 మార్కులకే పేపర్ జరిగినట్టు ఉంటుంది. ఇంత ప్రిపేర్ అయిన వాళ్ళు వాటికి ఆన్సర్ చేయలేరా? చేయగలుగుతారు. సో దట్స్ ద బేసిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ కోచింగ్. మీరు దేనికోసం కోచింగ్ అనేది, ఇప్పుడు నేను ఇదంతా చెప్తున్నప్పుడు మెయిన్ ఆలోచించింది కోచింగ్ దేనికోసం అని అంటే ఇది. కోచింగ్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు టీచింగ్. మన పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది టీచింగ్. ఉన్నది రాకపోయినా మీరు నేర్చుకున్న దాన్ని బట్టి, ఇందాక తను అన్నట్టు మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతాం అనేది కోచింగ్. అట్లాంటి నువ్వు 2-3 మార్కులు తెచ్చుకోగలిగిన ఒక అట్లీస్ట్ మన పేపర్లో 10% మినిమం ఉంటుంది. అప్లికేషన్ లేదా కఠినమైన స్థాయిలో మినిమం 10%, అది ఇంకా 15% కూడా ఉండొచ్చు, ఇంకెంత ఉండొచ్చు. ఆ ఏరియాలో ఇప్పుడు 100కు 100 మార్కులు ఎవరికైనా వచ్చినాయి డిఎస్సిలో రావు, ఇంత పెద్ద టాపర్స్ అనుకునేటోళ్ళు కూడా. కాబట్టి ఆ ఏరియాలో మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తే, ఇప్పుడు సాధారణంగా ఉంటుంది ఒక పేపర్ 40% చాలా ఓకేగా, అంటే అది మినిమం ఎవరైనా చేయగలుగుతారనమాట. ఆ తర్వాత నుంచి ఉన్న ప్రశ్నల్ని మనం ఆన్సర్ చేయడానికే కోచింగ్. నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సింది కూడా కోచింగ్ నుంచి అదే. అలాంటప్పుడే మనం గెట్ ఆన్ కాగలుగుతాం. నువ్వు చదువుకోగలిగేది ముందు చదువుకోగలగాలి, ఖచ్చితంగా చదివి తీరాలి. ఇప్పుడు పేపర్స్ నేను చెప్పా, ఈరోజు నువ్వు న్యూస్ పేపర్ చదవలే, ఏమవుతుంది? రేపటికి ఇంకో పేపర్ వస్తుంది. ఈరోజు పేపర్ ఈరోజే చదవలేకపోతే వాట్ అబౌట్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో? మన కోసం టైం ఆగదు కదా, మొదలైనవి కంటిన్యూ అయిపోతూనే ఉంటాయి. మేమైనా అంతే, ఇది మాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. ఒక్కరోజు ఏదైనా కారణం, ఇలా సండే అనో ఇంకేదో పని ఉందనో మనం రిలాక్స్ అయిపోతే కష్టం. దాన్ని కవర్ చేయగలిగే క్యాపబిలిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పివి నరసింహారావు అన్నప్పుడు, కర్పూరి ఠాకూర్ అన్నప్పుడు, చౌదరి చరణ్ సింగ్ అన్నప్పుడు మనం అప్పుడెప్పుడో చదువుకున్నాం జీకేలో. ఇప్పుడు అవన్నీ తీయాలి ఇక వాళ్ళ రైతు బాంధవుడు కాడికెళ్ళి, తక్కువ కాలం కొనసాగిండి అనే దగ్గరికి వెళ్ళి మొత్తం ఏమేమైంది అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంటే. సో పద్మ అవార్డులు ఉన్నాయి, మనం చదివే మెథడ్ తప్పు. ఒకడు ఏం చేస్తారు, పద్మశ్రీ ఉంది, ఏకంగా 110 మందికి ఇచ్చారు. 110 మంది నువ్వు చదువుతావా? చదువు. మరి క్లాస్ సార్ నడిపించాలనుకో, సార్ ఏం చేస్తాడు, అటు ఇటు చూసి మెల్లగా పద్మశ్రీ తెలంగాణ విజేతలు అంటాడు, కథం అనేసి. తెలంగాణ విజేతలను అడిగే అవకాశం చాలా తక్కువ. అస్సలు అడగడని నేను చెప్పను. ఎందుకు? ప్రొద్దున లేతే మనం చూస్తాం ఏమని. ఇప్పుడు వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది, మన తెలంగాణనే కాకుండా తెలుగు రాష్ట్రాల విజేతల్ని సన్మానించింది. ఆ సందర్భంలో కూడా మనకు పేర్లు వచ్చినాయి, జనరల్గా వాళ్ళు న్యూస్లో వస్తారు. ఇంకొకటి కూడా పట్టించుకోవాలి ఇక్కడ. ఇప్పుడు అందులో ఒక యాదాద్రి జిల్లా ఉంది, ఒక ఆ జిల్లాకు సంబంధించి 3 ఉన్నారు. వాళ్ళని అడిగితే ఏమవుతుంది అంటే, ఆ యాదాద్రి, జనగాం, నల్గొండ ఈ చుట్టుపక్కల జిల్లాలకు అడ్వాంటేజ్ ఉంటుందా ఉండదా? మన ప్రాంతవాసి మనకి ఇంకొంచెం బెటర్గా తెలుస్తాడా లేదా పక్క వాళ్ళకి? ఈ అడ్వాంటేజ్ ఇవ్వడానికి ఇష్టపడరు. అంటే అలా ఈజీగా దొరికే బిట్లు అడగరు. మనం తెలంగాణ అంటామా, తెలంగాణలో అడిగే బిట్ ఎక్కడో మూలలో ఉండిపోతుంది అనమాట. అది మనం పెద్దగా పట్టించుకుంది ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు బాలికా నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది, ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. పౌష్టికాహారాలు ఏమి ఎక్కువగా ఉన్న జిల్లా, ఈ టైప్లో ఉంటాయి క్వశ్చన్స్. స్ట్రైట్ క్వశ్చన్స్ ఉండవు. అలా అని నేను ఇందాకే చెప్పా, దేనికి కన్ఫర్మిటీ లేదు. కానీ వాటికన్నా మనకు కొంతమంది సామాన్యులకి ఈ ప్రభుత్వం వచ్చాక మెయిన్ ఏంటంటే, మనకి ఇంతకుముందు పద్మ అవార్డులు వస్తే మొత్తం అందరు మనకు తెలిసిన వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పద్మశ్రీలో మీరే ఆలోచించండి, ఇప్పుడు మన తెలంగాణ నుంచి అయినా సరే గడ్డం సమ్మయ్య ఎంతమందికి తెలుసు? ఒకసారి ఆలోచించండి. వేలు ఆనందాచారి ఎంతమందికి తెలుసు? అంటే అవార్డు రాకముందు అంటే మట్టిలో మాణిక్యాలు అంటాం మనం. అలాంటి వాళ్ళని వెతికి తీసుకొస్తున్నప్పుడు ఎగ్జామ్లో ప్రాబబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు నీకు చిరంజీవి వెంకయ్య నాయుడిని ఎగ్జామ్లో అడుగుతారా? అడగరు. కానీ నువ్వు దాన్ని హెడ్డింగ్ పెట్టుకొని రాస్తావు.
పద్మవిభూషణ్ అనేది. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ మనకు రోజు కనిపిస్తూ ఉంటాయి పేపర్లో కానీ ఎక్కడ కానీ. అవి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పద్మ అవార్డు ఎవరికి వచ్చిందని నేను సింపుల్గా అంటే, నువ్వు చెప్పే లిస్ట్లో ఫస్ట్ ఆ ఇద్దరే ఉంటారు నాకు తెలిసి, ఈ సంవత్సరం ఎవరికి వచ్చినాయి అని అంటే. అవునా కాదా? అది కథ. అంటే బిట్ లేని చోట మనం సమయం చేయటం నేర్చుకోవద్దని నేను చెప్పట్లేదు, వృధా. ఇప్పుడు నీకు ఉన్న పాయింట్ ప్రతిదానికి ఒక పంక్చువేషన్ ఉంటుంది. ఈ సబ్జెక్టుకు కూడా ఒక మెథడ్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ ఓషియన్. మనకు ఓషియన్ అని చెప్తారు, కానీ మనం ఓషియన్లో ఒక గమ్యం నుంచి ఇంకో గమ్యంకి చేరాలంటప్పుడు ఒక మార్గం ఉంటుంది కదా. పడవ దాంట్లోనే వెళ్తుంది, అంతేగాని సముద్రం మొత్తాన్ని ఈత్తా అంటే జీవితకాలంలో కూడా మళ్ళీ ఒడ్డుకు చేరలేవు నువ్వు. మనం అదే బ్లైండ్గా దూకేస్తున్నాం. ఆ దూకొద్దు. బ్లైండ్గా దూకేస్తే మనం ఆ గట్టు చేరడం కానీ ఆన్సర్ చేయడం కానీ ఉండవు. మళ్ళీ మనం ఎంత కేర్గా ఉండాలి. ఇప్పుడు మామూలుడే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో, నాట్ ఓన్లీ మన రాష్ట్రం, అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇదే. ఈ రాష్ట్ర ప్రభుత్వాల రిక్రూట్మెంట్లో అవకాశం ఎంత? ఒక 5 ఏళ్ల పాలనలో ఒక్కసారే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మన అదృష్టం బాగుంటే 2 times. ఇన్ దిస్ కేస్ ఒకసారి ఇఫ్ యూ మిస్ ద బస్, దెర్ ఈజ్ నో సెప్టెంబర్ కదా. మనకు అకాడమిక్ ఎగ్జామ్ కాదు, మార్చి పోతే సెప్టెంబర్ పోతే మార్చ్. బీ క్లారిటీ. కోచింగ్ తీసుకోవాలి, వెంటనే కోచింగ్కి రావాలి. వద్దు నేను ఇంట్లో నుంచే ప్రిపేర్ అవుతా, వెల్ గుడ్. ఒక బుక్ కొనుక్కోవాలి, వద్దు. నీకు ఎక్స్ అనే సబ్జెక్ట్ బాగుందని తెలుసు, కొనాలనుకున్నప్పుడు ఇప్పుడే కొనేసాయి. దాన్ని 3 నెలల తర్వాత కొంటే కొన్నదానికి నువ్వు చదువుకోగలిగే ప్రాబిలిటీ తగ్గుతుంది. అంటే ఇప్పుడే క్లారిటీ తెచ్చుకో. ఎస్, ఐ హ్యావ్ టు పర్చేజ్ ఇట్, ఎల్స్ లివ్ ఇట్. అలాగే మీ దగ్గర ఏ బుక్లన్నా ఉండని, XYZ బుక్లు ఉంటాయి, ముందు ఆ బుక్ చదవకుండా కొత్త బుక్ జోలికి వెళ్ళొద్దు. ముందు ఆ బుక్ మొత్తం కంప్లీట్ చేయకుండా, ముందు మనం ఏంటంటే బుక్స్ ఇన్ని జమ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం, కానీ దాన్ని చదవకపోతే ఇంకేం లాభం? పుస్తకంలో ఉన్నది మస్తకంలోకి రావాలి కదా, వస్తేనే కదా దాని యొక్క ప్యారబిలిటీ ఏమన్నా కూడా చేయగలిగేది. ఫ్యాక్ట్ అది. సో దీస్ ఆర్ ద థింగ్స్. నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అని అన్నప్పుడు మళ్ళీ రిపీటెడ్గా నేను చెప్తుంది, ఖచ్చితంగా ఒక న్యూస్ పేపర్ను ఫాలో అవ్వండి. ఇక ఈ 2 వీలైతే అట్లస్ని చేసుకోండి. జనరల్ నాలెడ్జ్ బుక్ కూడా మీరు చదువుతూ ఉండండి, కానీ కరెంటుకు అనుసంధానం చేసుకొని చదవండి. చాలా కాలంగా ఇట్లా పడుకొని ఉన్నాయనుకోండి, వాటిని అన్నింటినీ చదవడం వల్ల ఇప్పుడు ఎలాంటి యూజ్ లేదు. అవి ఒకప్పుడు గొప్పవే కావచ్చు, కానీ కరెంట్లో వాటిలో ఎలాంటి కదలిక లేకపోతే అది లేదు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలే ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్, ఇది నేను అనకూడదు కానీ అది ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఇక పాత ప్రభుత్వ పథకాలు ఎగ్జామ్లో అడిగే ఛాయిస్ ఉందా? దాదాపు లేదు. నేను అందుకే చెప్తున్నా, కరెంట్ అఫైర్స్లో చెప్పేటప్పుడు పెద్ద తలనొప్పి ఇదే. దాదాపు లేదు. ఎందుకంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం, వాటిని విధానమే వేరు. అది అప్పుడు రైతు బంద్ అయితే ఇప్పుడు రైతు భరోసా. అర్థమవుతుందా? పేర్లు వేరు, దాని ఇంప్లిమెంటేషన్ వేరు. మీకు అది అడ్వాంటేజ్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏమన్నా తీసుకొస్తే దాంట్లో నుంచి మనం అంతవరకే ప్రిపేర్ కావటం అనేది, అది పాతవి రావు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇట్లా కరెంటుని అనుసంధానం చేసుకుంటూ చదివే ప్రయత్నం చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇంకా మెజారిటీ చాలా క్లాసెస్ మనకు కంటిన్యూ కావాలి కాబట్టి మిగిలింది మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి,
పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.